అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నికగన్న ఇన్స్టిట్యూషన్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులను చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్, డైనింగ్ హాల్స్ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ఫస్ట్లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి క్యాబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి రావడం జరిగింది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావడం, ఇటువంటి పరిస్థితుల మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పదు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు. కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యం కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతారంటే నాకు 80% కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను. 100% కిచెన్లో కానివ్వండి, కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే. ఇవి తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాము. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను, డాక్టర్స్ కూడా మాట్లాడారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలందరినీ డాక్టర్స్ కూడా ఉన్నారు. DMHO గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మన మంత్రి గారితో, నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటారు. IIIT గురించి చాలా మంది అస్వస్థతకు గురి అయ్యారు అనేది న్యూస్ చూసి దాని మీదట మనకు ఆనరబుల్ కలెక్టర్ గారిని ఇమీడియట్ గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకున్నాం. దానికి ఇక్కడ రావడంతో ముందు ఓపీ ఎంత ఉంది అనేది, తర్వాత అందులో ఎంతమందికి అనారోగ్యం గురయ్యారు అనేది చూస్తూ ఉంది. దానిలో 10,500 మంది విద్యార్థులు ఉన్నారు టోటల్ గా ఈ బ్లాక్స్ లో కలిపి. 8 కిచెన్స్ ఉన్నాయి, 6 RO ప్లాంట్స్ ఉన్నాయి. కిచెన్స్ కూడా కొన్ని శాంపుల్ గా చూడటం జరిగింది. కిచెన్ లో ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఆరోగ్యకరంగా లేవు. దానిలో పర్టికులర్ గా ఏంటంటే గ్రైండర్స్ కానివ్వండి, వెసల్స్ కానివ్వండి, ఇది చేసే యుటెన్సిల్స్ కానివ్వండి, ఏవి కూడా అంత సాటిస్ఫాక్షన్ గా లేవు. ప్రతి చోట కూడా ఇన్ఫెక్షన్ వచ్చే వాతావరణమే ఉంది. అలాగే వాళ్ళు భోజనం చేస్తున్న కడిగే పళ్ళాలు అవి కూడా అంత పరిశుభ్రంగా కడగటం అవన్నీ చేయట్లేదు. దీనివల్ల ఈ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ నాకంటే కూడా మీకు ప్రెస్ వారికి కూడా అంతకుముందు కూడా మీ బ్రదర్స్ చెప్పడం జరిగింది. గత 2 ఏళ్ళు 3 ఏళ్ళని బట్టి ఇది కంటిన్యూస్ గానే ఇలాగే ఉంటుంది అనేది. కిచెన్ లో ఫ్లోరింగ్ కానివ్వండి, తర్వాత వెంట్స్ కానివ్వండి, ఇవి కూడా ఏవి కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు, క్లీన్లీనెస్ లేదు. దీనివల్ల కూడా అనారోగ్యం చాలా ప్రబలయ్యే అవకాశం ఉంది. మనకేంటంటే
దాదాపుగా ఓపీ వచ్చి 200 నుంచి 250 వరకు ఫీవర్ కానివ్వండి, జలుబులు కానివ్వండి అవి ఇవి ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్, ఫుడ్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చే వాంతులు కానీ, విరోచనాలు కానీ అలాంటి డైలీ ఒక 5 నుంచి 15 వరకు ఉన్నాయి. ఐపీలో పెట్టి ట్రీట్ చేసి సిప్రాన్, మెట్రోజోల్ కాంబినేషన్స్ తోటి ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఇది చేసి ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ ఇలాంటి ట్రీట్ చేసే దానికంటే కూడా మనం సోర్స్ ఎక్కడి నుంచి బాలేదు అనేది చూస్తే క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. అక్కడ కిచెన్‌లో ప్రొసీజర్ ఏది కూడా కరెక్ట్ కాదు. సో, అక్కడ మనం రెక్టిఫై చేసుకుంటూ వస్తే మనకి చక్కటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ఫుడ్ పెట్టడం మనకి కుదురుతుంది. అదర్‌వైజ్ ఏంటంటే ప్రాబ్లము పెద్ద రెక్టిఫై చేసుకోవడానికి కష్టతరమైన ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు 6 కిచెన్‌లో, 8 కిచెన్‌లో ఉన్నాయి. ఒక కిచెన్ ఒకరోజు, ఒక వారం రోజులు క్లోజ్ చేస్తే, ఆ కిచెన్ క్లీన్ చేసుకొని, ఫ్లోరింగ్ అంతా బాగు చేసుకొని, గ్రైండర్స్ అంతా పాత గ్రైండర్స్ అక్కడే పెడుతున్నారు. కొత్త వాడే గ్రైండర్స్ అక్కడే పెడుతున్నారు. ఇవన్నీ అన్నెసెసరీ మెటీరియల్ తీసేసుకుంటే సఫిషియెంట్ స్పేస్ వస్తుంది. పర్టిక్యులర్‌గా పెనాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ దానికి మడ్డి చాలా పట్టేసుంది. పైన ఏదైతే ఈ వెంట్స్ ఉన్నాయో, ఈ స్మోక్ వెంట్స్ పెడతాం కదండీ! హై టెంపరేచర్‌ని కూల్ చేయడానికి. ఆ వెంట్ అయితే మాత్రం బాగా పట్టేసింది. పైకి వెంట్‌లోకి వెళ్ళటానికి ఏమీ లేదు. అంతా బ్లాక్ అయిపోయింది జిడ్డుతోటి. ఇవన్నీ క్లీన్ అది వారానికి ఒకటి చొప్పున చేసుకుంటూ వచ్చినా గానీ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నోటీస్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాము. అండ్ మొత్తం ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు రెక్టిఫై. ఓకే సార్. ఇక్కడ బయట నుంచి తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఏమైనా ఫుడ్ పాయిజన్ వస్తే మళ్ళీ క్యాంపస్ మీదకి వెళ్తుంది, ఓకే సార్. బట్ ఇక్కడ తినకుండా మాడిపోను సార్. నేను ఇంటికి వెళ్తే అసలు ఇంత బక్కగా ఉన్నాను సార్. నేను ఇంత బక్కగా ఏం పంపించాను. వెజ్ వాళ్ళకి అస్సలు లేదు సార్. ఈ క్యాంపస్లో చోటు లేదు సార్. మా ఫ్రెండ్స్ ఎవరైనా వెజ్ వాళ్ళు వస్తారంటే నేను రావద్దని చెప్పాను. మొక్కం మీద చెప్పాను సార్ రావద్దని. నుంచి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. సో మీటింగ్స్ అవన్నీ ఏదైనా కానీ సో మేమైతే కంప్లైంట్స్ చాలా రేస్ చేసాం సార్. DH4 నుంచి మార్నింగ్ నుంచి మొదలు పెడితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ పెడతారు సార్, పాలు పెడతారు సార్. ఒక మెస్లోని 1000 మెంబర్స్ ఉంటారు సార్. 1000 మెంబర్స్ ఉంటే మెస్లోని ఇంతే స్కాన్లు పాలు 2 క్యాన్లు పెడతారు సార్, అంతే సార్. అండ్ కమింగ్ టు ఎగ్స్ వచ్చేప్పటికైతే అవి వలవడానికి ఛాన్స్ లేదు సార్ అసలు. అది ఏంటంటే కరెక్ట్గా ఉడకబెట్టరు సార్. మొత్తం బాడీని ఉడకబెట్టరు సార్ కరెక్ట్గా. అవన్నీ మేము ఏంటంటే యాజ్ ఎ మెస్ రిప్రజెంటేటివ్స్గా మేము కంప్లీట్ డేటా మా దగ్గర ఉంటుంది సార్. మేము అన్ని ఫొటోస్ తీసుకొని చాలా ఫైల్ చేసి దస్తాలు ఉన్నాయి సార్ ఆఫీస్లోని. అండ్ కమింగ్ టు మధ్యాహ్నం వచ్చేసరికి రసం ఉంటుంది సార్. అది నీళ్ళు తెలియదు, రసమో తెలియదు సార్. అండ్ టేస్ట్ అంటారా అసలు సార్. అండ్ ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు సార్. మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, అన్న అది కాదన్నా నువ్వు 3 రకాల కర్రీస్ పెడుతున్నావు, ఒక్కటి పెట్టు కడుపు నిండా. నువ్వు రసం పెట్టినా సరే కడుపు నిండా తినేసి వెళ్ళిపోతే చాలు. మేము పెరిగామో సరే పెరిగి పెడతారు సార్. అది పౌడర్లో ఉంటుంది, ఎందుకు ఉంటుందో అర్థం కాదు సార్. పౌడర్ కంప్లీట్ పౌడర్ అడగండి, కంప్లీట్ పౌడర్ అది ఎందుకు ఉంటుందో అర్థం కాదు. సో మనకేంటంటే సార్ 3 days మొత్తం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.